హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే జీమెయిల్ తో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ అనేవి మీరు 1-2 వీడియోస్ అట్లీస్ట్ 1 వీడియోస్ అనేవి మీ ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసినట్లయితే నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. సో టుడే వీడియో వచ్చి ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 1 అనేది చూద్దాం. సో రీసెంట్ గా ఇప్పుడు అప్కమింగ్ ఎగ్జామ్ సిండికేట్ బ్యాంక్ అనేది ఉంది ఫిబ్రవరి 26. సో దానికి జనవరి ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలాగే కరెంట్ అఫైర్స్ అనేవి మిగతా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూస్ఫుల్ అవుతాయి. ఓకే, సో ఫిబ్రవరి మంత్ ఫస్ట్ వీక్ లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అని చూద్దాం. సో ఇస్రో సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ద రికార్డ్ ఆఫ్ 104 శాటిలైట్స్ ఇన్ సింగిల్ మిషన్. సో రీసెంట్ గా జరిగిన ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఫుల్ ఫామ్ వచ్చి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది 104 శాటిలైట్స్ అనేవి ఒకే అటెంప్ట్ లో లాంచ్ చేసింది. సో ఇది ఒక వరల్డ్ రికార్డ్ అనమాట. ఇప్పటిదాకా ఏ కంట్రీ కూడా ఇన్ని శాటిలైట్స్ ఒకే సింగిల్ అటెంప్ట్ లో లాంచ్ చేయలేదు. సో రీసెంట్ గా ప్రీవియస్ రికార్డ్ వచ్చి రష్యా తరపున ఉంది. సో ఆ రికార్డ్ కూడా మన ఇండియా వాళ్ళు బ్రేక్ చేశారు. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. సో ఇది సో దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఈ 104 శాటిలైట్స్ లో 3 శాటిలైట్స్ అనేవి ఇండియా తరపున ఉన్న శాటిలైట్స్ అనమాట. సో మిగతా 101 కూడా ఇంటర్నేషనల్ కస్టమర్స్. సో వాళ్ళు మనకి మనీ అనేది ఇస్తే మనం వాళ్ళ శాటిలైట్స్ కూడా మన రాకెట్ ద్వారా లాంచ్ చేస్తాం అనమాట. ఓకే, సో 104 శాటిలైట్స్ లో 3 అనేది ఇండియన్ శాటిలైట్స్, గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ పాయింట్. 104 టోటల్ గా ప్రయోగిస్తే అందులో 3 ఇండియన్ శాటిలైట్స్ అండ్ రిమైనింగ్ 101 వచ్చి ఇంటర్నేషనల్ కస్టమర్స్ అనమాట. సో ఈ 101 లో మళ్ళీ 96 శాటిలైట్స్ అన్ని కూడా యుఎస్ కంట్రీ యునైటెడ్ స్టేట్స్ కి సంబంధించినవి. ఓకే, సో 96 శాటిలైట్స్ అనేవి యునైటెడ్ స్టేట్స్, 3 అనేది ఇండియన్ శాటిలైట్, అలాగే 96 అనేది యునైటెడ్ నేషన్స్. అలాగే మిగతా శాటిలైట్స్ అనేవి ఏ కంట్రీస్ అంటే ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, యుఏఈ అండ్ కజకిస్తాన్. ఓకే, సో ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, యుఏఈ అండ్ కజకిస్తాన్. సో దీన్ని దేని ద్వారా ప్రవేశపెట్టారంటే పిఎస్ఎల్వి C-37 రాకెట్ ద్వారా ప్రవేశపెట్టారు అనమాట. సో పిఎస్ఎల్వి ఫుల్ ఫామ్ ఏంటంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది 39th మిషన్. సో ఇండియా 3 శాటిలైట్స్ అనేవి ఉన్నది కదా. 3 శాటిలైట్స్ అనేవి ఇండియా తరఫున ప్రవేశపెట్టిన శాటిలైట్స్ నేమ్స్ ఏంటంటే కార్టోసాట్-2, INS-1A, INS-1B. ఓకే, సో కార్టోసాట్-2, INS-1A అండ్ INS-1B. సో ప్రీవియస్ రికార్డ్ ఎవరి పేరు మీద ఉందంటే రష్యా కంట్రీ పేరు మీద ఉంది. 37 శాటిలైట్స్ అనేవి 1 అటెంప్ట్ లో రష్యా లాంచ్ చేసింది అనమాట. సో ఈ రికార్డ్ ని మనం బ్రేక్ చేసాం 104 శాటిలైట్స్ ని లాంచ్ చేయడం ద్వారా. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. అది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. సో ఇస్రో సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ద రికార్డ్ ఆఫ్ 104 శాటిలైట్స్ ఇన్ ఏ సింగిల్ మిషన్. సో 104 అనేది ఫిగర్ బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ 104 లో 3 అనేది ఇండియన్ శాటిలైట్స్, మిగతా 101 కూడా ఫారిన్ శాటిలైట్స్ అనమాట. సో మళ్ళీ 101 లో 96 శాటిలైట్స్ అన్ని కూడా యునైటెడ్ స్టేట్స్ కి సంబంధించినవి, మిగతావన్నీ కూడా ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, యుఏఈ అండ్ కజకిస్తాన్ కి సంబంధించినవి అనమాట. ఓకే, ఈ శాటిలైట్స్ అనేవి దేని ద్వారా లాంచ్ చేశారంటే పిఎస్ఎల్వి C-37 రాకెట్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ 39th మిషన్. అలాగే ఇండియా తరపున ఉన్న 3 శాటిలైట్స్ ఏంటంటే కార్టోసాట్-2, INS-1A అండ్ INS-1B. సో ఎవరి రికార్డ్ బ్రేక్ చేసామంటే మనం రష్యా రికార్డ్ 37 శాటిలైట్స్ రికార్డ్. సో ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఉసేన్ బోల్ట్ విల్స్ లారెన్స్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్. సో బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ కి లారెన్స్ స్పోర్ట్స్ పర్సన్ అవార్డు అనేది ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటారు. సో ఈ ఇయర్ లారెన్స్ స్పోర్ట్స్ పర్సన్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే మెన్స్ కేటగిరీలో ఉసేన్ బోల్ట్. ఓకే, సో ఉసేన్ బోల్ట్ విన్స్ ద లారెన్స్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. నెక్స్ట్ హాకీ ఇంటర్నేషనల్ సందీప్ సింగ్ గెట్స్ హానరీ డాక్టరేట్. సో హాకీ ఇంటర్నేషనల్ సందీప్ సింగ్ కి హానరీ డాక్టరేట్ అనేది ఇచ్చారు. ఓకే, సందీప్ సింగ్ అనే ఆయన ఏ స్పోర్ట్స్ కి రిలేటెడ్ అని అడిగే ఛాన్స్ ఉంది. సో సందీప్ సింగ్ ఇస్ రిలేటెడ్ టు ద హాకీ. నెక్స్ట్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ మొమెంటమ్ జార్ఖండ్. సో మొమెంటమ్ జార్ఖండ్ అనే సమిట్ అనేది ఎక్కడ లాంచ్ చేశారంటే రాంచీ. ఓకే, సో జార్ఖండ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ స్టేట్ కదా రాంచీ. సో అందుకని ఆ సిటీలో లాంచ్ చేశారు. సో జార్ఖండ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్స్ మొమెంటమ్ జార్ఖండ్ స్టార్ట్స్ ఇన్ రాంచీ. నెక్స్ట్ ఇండియన్ పనోరమా ఫిల్మ్ ఫెస్టివల్. సో ఇండియన్ పనోరమా ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందంటే పోర్ట్ బ్లేర్, అండమాన్ నికోబార్. ఓకే, సో పోర్ట్ బ్లేర్ లో పనోరమా ఫెస్టివల్ అనేది జరుగుతుంది. సో రెండు కూడా పీతో స్టార్ట్ అవుతాయి, అలా గుర్తుపెట్టుకోండి. పనోరమా ఫిల్మ్ ఫెస్టివల్, పోర్ట్ బ్లేర్. నెక్స్ట్ కోబ్రా గోల్డ్. సో కోబ్రా గోల్డ్ అనేది మిలిటరీ ఎక్సర్సైజ్. సో ఈ ఎక్సర్సైజ్ అనేది ఎక్కడ జరుగుతుందంటే థాయిలాండ్. ఓకే, సో కోబ్రా గోల్డ్ ఈజ్ రిలేటెడ్ టు థాయిలాండ్. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్ లాంచెస్ ఈ ప్రిజన్ ప్రాజెక్ట్. సో ఈ ప్రిజన్ ప్రాజెక్ట్ అనేది ఏ స్టేట్ లాంచ్ చేసిందంటే జమ్మూ అండ్ కాశ్మీర్.
నెక్స్ట్ బీహార్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ మే నో లూజ్ దర్ జాబ్ ఇఫ్ ఫౌండ్ దే కన్స్యూమింగ్ లిక్కర్ ఆర్ డ్రగ్స్. సో బీహార్ స్టేట్ లో లిక్కర్ అనేది బ్యాన్ చేశారు కదా. సో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు లిక్కర్ కానీ డ్రగ్స్ కానీ తీసుకుంటే పట్టుబడినట్లయితే వాళ్ళ జాబ్ అనేది పోతుంది అనమాట, గవర్నమెంట్ జాబ్. నెక్స్ట్ సందీప్ జజోడియా హ్యాస్ బీన్ ఎలక్టెడ్ as the president of అసోచామ్. సో అసోచామ్ కి న్యూ ప్రెసిడెంట్ గా సందీప్ జజోడియా అపాయింట్ అయ్యాడు. ఓకే, సో అసోచామ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. ఓకే, అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో అసోచామ్ యొక్క న్యూ ప్రెసిడెంట్ వచ్చి సందీప్ జజోడియా. అసోచామ్ సందీప్ జజోడియా. ఓకే, సో నెక్స్ట్ రిలయన్స్ డిఫెన్స్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ సైన్స్ వార్షిప్ రిపేర్ ప్యాడ్ విత్ యుఎస్ నేవీ. సో యుఎస్ నేవీ వాళ్ళ వార్షిప్ అనేది రిపేర్ చేయడానికి రిలయన్స్ డిఫెన్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీ అనేది టైఅప్ పెట్టుకుంది అనమాట. ఓకే, సో రిలయన్స్ డిఫెన్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్ సైన్స్ వార్షిప్ రిపేర్ ప్యాడ్ విత్ యుఎస్ నేవీ. నెక్స్ట్ 59th గ్రామీ అవార్డ్స్ అనేవి ఇచ్చారు కదా. సో ఇందులో చాలా అవార్డ్స్ అనేవి ఉంటాయి, కానీ ఇంపార్టెంట్ అనేవి చూద్దాం. సో బ్రిటిష్ కి చెందిన సింగర్ అడిలేకి ఎక్కువ మోస్ట్ అవార్డ్స్ 5 అవార్డ్స్ అనేవి వచ్చినాయి అనమాట ఈ గ్రామీ అవార్డ్స్ లో. ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. బ్రిటిష్ సింగర్ అడిలే ఓన్ ద మోస్ట్ అవార్డ్స్. సో మోస్ట్ నామినేషన్స్ ఏ సింగర్ కి వచ్చినాయి అంటే అమెరికన్ సింగర్ బియోన్స్. సో అమెరికన్ సింగర్ బియోన్స్ కి మోస్ట్ నామినేషన్స్ అనేవి 9 అవార్డ్స్ అనేవి వచ్చినాయి. 9 నామినేషన్ అనేవి నామినేట్ అయ్యాడు. సో అమెరికన్ సింగర్ బియాన్స్. అవార్డ్స్ ఎక్కువ వచ్చిందంటే 5 అవార్డ్స్ అడిలేకి వచ్చినాయి. ఓకే, సో మోస్ట్ నామినేషన్స్ అని అడిగితే బియాన్స్, మోస్ట్ అవార్డ్ అని అడిగితే అడిలే. ఓకే, 5. నెక్స్ట్ ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్. సో గ్రామీ అవార్డ్స్ లో ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ ఏంటంటే 25 కి వచ్చింది. సో దీని యొక్క సింగర్ వచ్చి అడిలే. సో ఓకే, రికార్డ్ ఆఫ్ ద ఇయర్ వచ్చి హలో, దీనికి కూడా సింగర్ అడిలే. సాంగ్ ఆఫ్ ద ఇయర్ హలో అడిలే. ఓకే, సో ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ 25, రికార్డ్ ఆఫ్ ద ఇయర్ హలో, సాంగ్ ఆఫ్ ద ఇయర్ హలో. ఈ మూడింటికి కూడా సింగర్ వచ్చి అడిలే. నెక్స్ట్ ఇండియన్ అమెరికన్ తబలా ప్లేయర్ సందీప్ దాస్ ఓన్ ద గ్రామీ అవార్డ్ ఫర్ ద వరల్డ్ మ్యూజిక్ ఆల్బమ్ విత్ యోయోమా. సో మనకి ఇండియాకి చెందిన పర్సన్ విన్ అయ్యాడు, కానీ ఇది బంటకు చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో గ్రామీ అవార్డ్స్ లో ఇండియన్ అమెరికన్ ఎవరంటే తబలా ప్లేయర్. ఓకే, సో సందీప్ దాస్ దేనికి రిలేటెడ్ అని అడిగే ఛాన్స్ ఉంది. సందీప్ దాస్ వచ్చి తబలా ప్లేయర్ అండ్ ఈ ఓన్ ద గ్రామీ అవార్డ్. దేనికి ఏ ఆల్బమ్ కి విన్ అయ్యాడంటే యోయో మా. ఓకే, సో యోయో మా ఆల్బమ్, సందీప్ దాస్ తబలా ప్లేయర్. నెక్స్ట్ అలాగే గ్రామీ అవార్డ్స్ చూసాం కదా, అలాగే బాఫ్టా అవార్డ్స్. సో బాఫ్టా అవార్డ్స్ లో మోస్ట్ అవార్డ్స్ అనేవి ఏ ఫిల్మ్ కి వచ్చినాయంటే లాలా ల్యాండ్. సో మాక్సిమం ఈ బాఫ్టా అవార్డు వచ్చినాటికే మాక్సిమం ఆస్కార్ అవార్డు అనేది కూడా రిపీట్ అవుతూ ఉంటుంది. వీళ్ళకే ఆస్కార్ అవార్డు అనేది కూడా వస్తూ ఉంటుంది. సో ఒక చూడండి ఇంపార్టెంట్ అవార్డ్స్ ఇవి. సో మోస్ట్ అవార్డ్ లాలా ల్యాండ్ మూవీకి వచ్చింది 5 అవార్డ్స్. అలాగే మోస్ట్ నామినేషన్స్ కూడా లాలా ల్యాండ్. సో 11 నామినేషన్స్ అనేవి నామినేట్ అయితే లాలా ల్యాండ్ టోటల్ గా 5 అవార్డ్స్ అనేది విన్ అయింది. నెక్స్ట్ అలాగే బెస్ట్ ఫిలిం లాలా ల్యాండ్. ఓకే, సో లాలా ల్యాండ్ అనేది బెస్ట్ ఫిలిం. అలాగే బెస్ట్ డైరెక్టర్ వచ్చి డామియన్ కాజ్లే. సో ఈయన లాలా ల్యాండ్ డైరెక్టర్ అన్నమాట. సో డామియన్ కాజ్లే. సో డైరెక్టర్ అడిగే ఛాన్స్ కూడా ఉంది. సో లాలా ల్యాండ్ బాగా ఫేమస్ అయింది కాబట్టి ఇయర్ భూమి లాలా ల్యాండ్ డైరెక్టర్ ఎవరని అడగచ్చు, లేదా బాఫ్టా అవార్డ్ లో బెస్ట్ డైరెక్టర్ అడిగినా సరే డామియన్ కాజ్లే. అలాగే బెస్ట్ యాక్టర్ కేసీ ఎఫ్లిక్. సో బెస్ట్ యాక్టర్ వచ్చి కేసీ ఎఫ్లిక్. సో బెస్ట్ యాక్టర్ కేసీ ఎఫ్లిక్ ఏ మూవీ కంటే మాంచెస్టర్ బై ద సీ. ఓకే, మాంచెస్టర్ బై ద సీ మూవీకి అవార్డు అనేది విన్ అయ్యాడు కేసీ ఎఫ్లిక్ బెస్ట్ యాక్టర్ కేటగిరీ. నెక్స్ట్ అలాగే బెస్ట్ యాక్ట్రెస్ వచ్చి ఇమ్మా స్టోన్. బెస్ట్ యాక్ట్రెస్ ఇమ్మా స్టోన్, లాలా ల్యాండ్ మూవీ. అలాగే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ దేవ్ పాటెల్ లైన్. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ దేవ్ పాటెల్ లైన్. అలాగే బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ వైలా డేవిస్ ఫిన్సిస్ మూవీకి. సో ఓకే, లాలా ల్యాండ్ అనేది టోటల్ గా 5 అవార్డ్స్ అనేది విన్ అయిందని తెలుసుకున్నాం కదా. సో ఒకసారి 5 కేటగిరీస్ చూద్దాం. సో బెస్ట్ ఫిలిం లాలా ల్యాండ్, అలాగే బెస్ట్ యాక్ట్రెస్ ఇమ్మా స్టోన్, అలాగే డైరెక్టర్, సినిమాటోగ్రఫీ అండ్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్. సో బెస్ట్ సినిమాగ్రఫీ, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ ఇవన్నీ ఇంకా చాలా అవార్డ్స్ ఉంటాయి. సో అన్ని ఇంపార్టెంట్ కదా. సో మాక్సిమం ఇంపార్టెంట్ ఇవన్నీ సరిపోతాయి. సో ఏ కేటగిరీలో విన్ అయినదని ఒకసారి తెలుసుకోండి. అంటే బెస్ట్ ఫిలిం, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్, అలాగే బెస్ట్ సినిమాటోగ్రఫీ అండ్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్. ఈ 5 కేటగిరీస్ లో కూడా లాలా ల్యాండ్ మూవీ అనేది బాఫ్టా అవార్డ్స్ విన్ అయింది. Next, the Department of Atomic Energy (DAE) has planned to develop a large deposits of uranium found in Meghalaya. So Meghalaya లో లార్జ్ స్కేల్ లో యురేనియం అనేది కనుగొన్నారు. సో అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అనేది ప్లాన్ చేస్తున్నారు అన్నమాట. ఓకే, సో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ హ్యాస్ ప్లాన్ టు డెవలప్ ఏ లార్జ్ డిపాజిట్స్ ఆఫ్ యురేనియం ఫౌండ్ ఇన్ మేఘాలయ. నెక్స్ట్, కర్ణాటక passes bill to allow Kambala and bull cart race.
సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. సో జల్లికట్టు అనేది తమిళనాడులో ఇష్యూ జరిగింది కదా. సో అందరూ యూత్ అందరూ కూడా మెరీనా బ్రాంచ్ దగ్గర ప్రొటెస్ట్ చేసి సో జల్లికట్టు అనేది ఎలాగైనా సరే అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సో గవర్నమెంట్ కూడా దాన్ని అప్రూవ్ చేసింది కదా. సో వీళ్ళు ఈ సక్సెస్ అవడంతో సో కర్ణాటకలో కంబాల బుల్కాట్ రేస్ అనేది కూడా బ్యాన్ చేశారు. సో దానికి కూడా వాళ్ళు ఒత్తిడి తీసుకురావడంతో అది ఆ బిల్ కూడా పాస్ చేశారు అనమాట. ఓకే, సో జల్లికట్టు వచ్చి తమిళనాడుకి రిలేటెడ్, అలాగే కంబాల అండ్ బుల్కాట్ రేసింగ్ అనేది కర్ణాటక. ఓకే, నెక్స్ట్ న్యూఢిల్లీ ఈజ్ హోస్టింగ్ ద ఇండియాస్ ఫస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ వరల్డ్ టూర్ ఈవెంట్ అట్ త్యాగరాయ స్పోర్ట్స్ కాంప్లెక్స్. సో ఫస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ వరల్డ్ టూర్ ఈవెంట్. సో టేబుల్ టెన్నిస్ కి సంబంధించిన వరల్డ్ ఈవెంట్ అనేది ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. ఇది ఫస్ట్ ఎవర్ సమిట్. అదే ఏ స్పోర్ట్స్ స్టేడియంలో జరిగిందంటే త్యాగరాయ స్పోర్ట్స్ కాంప్లెక్స్. సో మీకు ఇలా అడిగే ఛాన్స్ ఉంది. సో త్యాగరాయ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది ఎక్కడ ఉంటుంది? సో త్యాగరాయ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది న్యూఢిల్లీలో ఉంటుంది. అలాగే ఇక్కడ ఏం జరిగిందంటే ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ వరల్డ్ టూర్ ఈవెంట్. నెక్స్ట్ ఐఎన్ఎస్ Sarvashik warship has become the India's first warship to install solar panels on board. సో వార్షిప్ మీద సోలార్ ప్యానల్స్ తో రన్ పెట్టింది ఏ వార్షిప్ కి పెట్టారంటే ఐఎన్ఎస్ సర్వేష్. అలాగే మనం అంతకుముందు ప్రీవియస్ వీడియోలో చూసిన బిట్స్ లో సోలార్ పవర్ తో నడిచే బోట్ ఏదైనా చూసాం కదా. సో ఆదిత్య బోట్ కేరళలో ఉంటుంది అది. సో కేరళ ఆదిత్య బోట్ అనేది సోలార్ పవర్ తో నడిచే బోట్. అలాగే డక్ బోట్స్ అనేవి గోవా. అలాగే అంతకుముందు ఇంకొకటి చూసాం ఏటీఎం అండ్ బోర్డ్. ఏటీఎం అండ్ బోర్డు వచ్చి ఐఎన్ఎస్ విక్రమాదిత్య. సో ఇది సోలార్ ప్యానల్స్ అండ్ బోర్డు వచ్చి ఐఎన్ఎస్ సర్వేక్షక్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఐఎన్ఎస్ సర్వేక్షక్ అనేది సోలార్ ప్యానల్స్ అండ్ బోర్డ్, ఏటీఎం అండ్ బోర్డు వచ్చి ఐఎన్ఎస్ విక్రమాదిత్య, అలాగే బోట్ వచ్చి కేరళలోనే ఆదిత్య. నెక్స్ట్ ఇన్ మణిపూర్ స్టేట్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ ఫ్లోటింగ్ ఎలిమెంటరీ స్కూల్. సో ఫ్లోటింగ్ ఎలిమెంటరీ స్కూల్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారంటే మణిపూర్ లో స్టార్ట్ చేశారు. సో ఇంకా డీప్ గా వెళ్తే లోక్తాక్ ఎలిమెంటరీ ఫ్లోటింగ్ స్కూల్ హ్యాస్ స్టార్టెడ్ ఎట్ ద లంగ్సోబీ లికాయ్ ఆఫ్ చంపు క్యాంప్ ఆఫ్ ఫ్లోటింగ్ విలేజ్ ఆన్ ద లోక్తాక్ లేక్ ఇన్ మణిపూర్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోకలేదు కానీ లోక్తాక్ ఎలిమెంటరీ ఫ్లోటింగ్ స్కూల్, స్కూల్ నేమ్ వచ్చి లోక్తాక్ ఎలిమెంటరీ ఫ్లోటింగ్ స్కూల్. సో ఏ లేక్ మీద అంటే లోక్తాక్ లేక్. ఓకే, సో లోక్తాక్ లేక్ ఇన్ మణిపూర్, ఇది గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఓకే, లోక్తాక్ లేక్ ఇన్ మణిపూర్, ఇండియాస్ ఫస్ట్ ఎవర్ ఫ్లోటింగ్ ఎలిమెంటరీ స్కూల్. Next, Telangana government has launched India's first school innovation center. First social innovation center. So Telangana government లాంచ్ చేసింది ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ సోషల్ ఇన్నోవేషన్ సెంటర్ అనేది లాంచ్ చేసింది. సో దాని యొక్క నేమ్ ఏంటంటే కాకతీయ హబ్. ఇది దేనికంటే సోషల్ ఇన్నోవేషన్ కోసం నిజామాబాద్ లో లాంచ్ చేస్తారు. ఓకే, సో ఏ స్టేట్ కూడా కాకతీయ హబ్ అనేది ఫస్ట్ సోషల్ ఇన్నోవేషన్ సెంటర్ హబ్. ఇది సోషల్ ఇన్నోవేషన్ కోసం లాంచ్ చేశారు. ఏ స్టేట్ లాంచ్ చేసిందంటే తెలంగాణ స్టేట్. అలాగే ఎక్కడ లాంచ్ చేసిందంటే నిజామాబాద్. ఓకే, నిజామాబాద్ తెలంగాణలో ఫస్ట్ సోషల్ ఇన్నోవేషన్ సెంటర్ కాకతీయ హబ్ ని లాంచ్ చేసింది తెలంగాణ గవర్నమెంట్. సో అలాగే నెక్స్ట్ చూద్దాం. ఇండియన్ ఆరిజిన్ బ్రిటిష్ స్కల్ప్చర్ అనీష్ కపూర్ విన్స్ ద జినిసిస్ ప్రైజ్. సో జినిసిస్ ప్రైజ్ అనేది ఎవరు విన్నారంటే అనీష్ కపూర్ విన్ అయ్యాడు. సో ఈయన ఇండియన్ ఆరిజిన్ కి చెందిన బ్రిటిష్ స్కల్ప్చర్. ఓకే, అనీష్ కపూర్ 2017 జినిసిస్ ప్రైజ్. నెక్స్ట్ ఏరో ఇండియా. సో ఏరో ఇండియా అనేది బెంగళూరులో స్టార్ట్ అయింది టు ఫోకస్ ఆన్ మేక్ ఆన్ ఇండియా. సో మేక్ ఆన్ ఇండియా మీద ఫోకస్ తో మెయిన్ గా ఈ ఏరో ఇండియా అనేది జరుగుతుంది. సో బెంగళూరులోని ఎల్లంక అనే ప్లేస్ లో ఈ ఏరో ఇండియా అనేది జరుగుతుంది షో. నెక్స్ట్ పాకిస్తాన్ అపాయింట్స్ తెహిమానా జాంజియా యాజ్ ఫారెన్ సెక్రటరీ. సో ఫారెన్ సెక్రటరీగా పాకిస్తాన్ ఫస్ట్ టైం ఫీమేల్ లేడీని అపాయింట్ చేసింది. సో ఆమె వచ్చి తెహిమానా జాంజియా. షీ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ to be appointed as the foreign secretary in Pakistan. Okay, so Pakistan new foreign secretary Tahmina Janjia. Next, clouded leopard called Kelo is the official mascot for FIFA Under-17 World Cup. So India lo 2017 లో FIFA Under-17 World Cup అనేది జరుగుతుంది కదా ఇండియాలో. సో బాగా ఇంపార్టెంట్ దీనికి సంబంధించిన పాయింట్స్ అన్ని కూడా. సో FIFA Under-17 World Cup ఇండియాలో జరుగుతుంది కాబట్టి దీనికి అఫీషియల్ మాస్కట్ అనేది అనౌన్స్ చేశారు స్పోర్ట్స్ మినిస్ట్రీ. సో దాని అఫీషియల్ మాస్కట్ పేరు ఏంటంటే కేలో. సో కేలో అనేది ఏంటంటే క్లౌడెడ్ లెపార్డ్ అనమాట. ఓకే, సో క్లౌడెడ్ లెపార్డ్ కేలో ఇస్ ద అఫీషియల్ మాస్కట్ ఫర్ ద FIFA Under-17 వరల్డ్ కప్. నెక్స్ట్ ఇండియా సక్సెస్ఫుల్లీ డిఫెండెడ్ T20 వరల్డ్ కప్ ఫర్ బ్లైండ్ టైటిల్ డిఫీటింగ్ పాకిస్తాన్ ఇన్ ద ఫైనల్. సో లాస్ట్ ఇయర్ బ్లైండ్ వరల్డ్ కప్ అనేది T20 బ్లైండ్ వరల్డ్ కప్ అనేది ఇండియా విన్ అయింది కదా. సో ఈ ఇయర్ కూడా మన వాళ్ళు టైటిల్ అనేది నిలబెట్టుకున్నారు. ఈ ఇయర్ కూడా ఇండియా అనేది బ్లైండ్ T20 వరల్డ్ కప్ అనేది విన్ అయింది. ఓకే, సో డిఫీటింగ్ పాకిస్తాన్. సో ఇండియా వచ్చి విన్నర్ అండ్ పాకిస్తాన్ వచ్చి రన్నర్.
నెక్స్ట్ ఫ్రాంక్ వాల్టర్ స్టీమర్ elected as the Germany's president. So new Germany president ఎవరంటే ఫ్రాంక్ వాల్టర్ స్టీమర్. నెక్స్ట్ జాయినల్ నోస్ స్వార్న్ as the హయాతి న్యూ ప్రెసిడెంట్. సో దీన్ని నోస్ కింద గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీ గుర్తుంటుంది. జోస్ నోస్ హాయ్ నోస్ అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, జాయినల్ మోస్ ఈస్ ద న్యూ హయాతి ప్రెసిడెంట్. సో నెక్స్ట్ నీలేష్ శివాజీ విక్రమ్ సేన్ has elected as the new president of Institute of Chartered Accountant of India. సో సిఏ అనేది చాలా మందికి ఐడియా ఉంటుంది, మీ ఫ్రెండ్స్ ఎవరైనా చేస్తూ ఉండొచ్చు. చార్టెడ్ అకౌంటెంట్ అంటాం సిఏ. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియాకి న్యూ ప్రెసిడెంట్ గా ఎవరు అపాయింటెడ్ అంటే నీలేష్ శివాజీ విక్రమ్ సేన్. సో నీలేష్ శివాజీ విక్రమ్ సేన్ ఇస్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ యునెస్కోస్ 2-day నేచర్ ఫెస్టివల్ హెల్డ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. సో నేచర్ ఫెస్టివల్ అనేది యునెస్కో కండక్ట్ చేస్తున్న నేచర్ ఫెస్టివల్ అనేది హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ హ్యాస్ allocated an amount of 500 crore to Indian Post Payment Bank for the financial year 2017-18. సో ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అనేది పేమెంట్ బ్యాంక్స్ అనేవి లాంచ్ చేస్తుంది కదా. ఇండియాలో టోటల్ గా 650 బ్రాంచెస్ అనేవి ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అనేది లాంచ్ చేస్తుంది. సో దీనికి టెక్నాలజీ ప్రొవైడ్ చేయడానికి సాఫ్ట్వేర్ కానీ కోర్ బ్యాంకింగ్ ఇవన్నీ టెక్నాలజీ అనేది ప్రొవైడ్ చేయడానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ తో టైప్ పెట్టుకుంది. అలాగే దీనికోసం ఎస్టాబ్లిష్ చేయడానికి అమౌంట్ అనేది అవసరం అవుతుంది కదా బ్యాంక్స్ పెట్టడానికి. దీనికోసం ఈ ఇయర్ ఫిజికల్ ఇయర్ లో 500 crores అనేది గవర్నమెంట్ అలొకేట్ చేసింది అనమాట. ఓకే, సో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా చెప్పాను కదా. సో ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ లో 500 crores అనేది గవర్నమెంట్ ఈ బ్యాంక్స్ కి అనౌన్స్ చేయడానికి పోస్టల్ పేమెంట్ బ్యాంక్స్ కి అనౌన్స్ చేసింది. టోటల్ ఇండియాలో 650 బ్రాంచెస్ లాంచ్ చేస్తున్నారు. అలాగే టెక్నాలజీ టైప్ కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ తో టైప్ పెట్టుకుంది. అలాగే దీని యొక్క ప్రెసిడెంట్ వచ్చి ఏపీ సింగ్. సో ఇప్పటిదాకా ప్రీవియస్ వీడియోలో చూసిన పాయింట్స్ అన్ని చెప్పాను నేను. ఓకే, సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ హెడ్ వచ్చి ఏపీ సింగ్. అలాగే ఇండియాలో 650 బ్రాంచెస్ లాంచ్ చేస్తున్నారు. అలాగే టెక్నాలజీ టైప్ కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ తో టైప్ పెట్టుకున్నారు. అలాగే ఈ ఇయర్ బ్యాంక్స్ లాంచ్ చేయడానికి క్యాపిటల్ అనేది అవసరం ఉంటుంది కదా అమౌంట్, దానికోసం గవర్నమెంట్ 500 crore అనేది కేటాయించింది. సో ఇంపార్టెంట్ పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రఘురామ్ అవార్డెడ్ 2016 బీసీ రాయ్ అవార్డు. ఒకసారి రఘురామ్ బీసీ రాయ్ అనేది డాక్టర్స్ ఫేమస్ డాక్టర్స్ కి అనేది ఇస్తారు. సో బీసీ రాయ్ కూడా ఫేమస్ డాక్టర్. సో ఈ నేమ్ మీద ఫేమస్ డాక్టర్స్ కి ఇయర్ అవార్డు అనేది అనౌన్స్ చేస్తూ ఉంటారు. సో ఈ ఇయర్ 2016 గానీ ఎవరికి అవార్డు వచ్చిందంటే రఘురామ్. ఓకే, డాక్టర్ రఘురామ్ కి బీసీ రాయ్ అవార్డు అనేది వచ్చింది. నెక్స్ట్ ద యూనియన్ రైల్వే మినిస్టర్ హ్యాస్ అప్రూవ్ 240 kilometers బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్ట్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్. సో అండమాన్ అండ్ నికోబార్ లో రైల్వే లైన్ అనేది శాంక్షన్ చేశారు. ఎన్ని కిలోమీటర్స్ అంటే 240 kilometer బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్ట్ ఇన్ అండమాన్ నికోబార్. ఓకే, 240 kilometer రైల్వే లైన్ అనేది బ్రాడ్గేజ్ రైల్వే లైన్ అండమాన్ నికోబార్ లో శాంక్షన్ అనేది అయింది అప్రూవ్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ స్మార్ట్ పోలీస్ స్టేషన్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఎట్ ద నాగరపాలెం ఇన్ గుంటూరు సిటీ. సో ఫస్ట్ స్మార్ట్ పోలీస్ స్టేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఎక్కడ లాంచ్ చేసిందంటే క్యాపిటల్ రీజియన్ అమరావతికి దగ్గరలో ఉన్న గుంటూరు సిటీలోని నగరపాలెం అనే ప్లేస్ లో లాంచ్ చేస్తారు. ఓకే, సో నగరపాలెం గుంటూరు క్యాపిటల్ రీజియన్ లోకి వస్తుంది ఇది. అమరావతి విజయవాడ గుంటూరు ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ కాయిన్ ఫేర్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఎట్ ద తిరువనంతపురం కేరళ. సో కాయిన్ ఫేర్ అనేది ఇంటర్నేషనల్ కాయిన్ ఫేర్ అనేది జరుగుతుంది. అది ఎక్కడ జరుగుతుందంటే ఇండియాలో తిరువనంతపురం కేరళ. ఓకే, ద ఇంటర్నేషనల్ కాయిన్ ఫేర్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఎట్ ద తిరువనంతపురం కేరళ. నెక్స్ట్ యూనియన్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ బండారు దత్తాత్రేయ. సో లేబర్ మినిస్టర్ మనకి ఎవరంటే బండారు దత్తాత్రేయ ఉన్నారు కదా. సో ఈయన లాంచ్ చేశారు. ఏం లాంచ్ చేశారంటే నేషనల్ కెరియర్ సర్వీస్ ఎన్సిఎస్ నేషనల్ కెరియర్ సర్వీసెస్ అండ్ జీవన్ ప్రమాణ్ రెండు స్కీమ్స్ అనేవి లాంచ్ చేశారు. ఒకటి నేషనల్ కెరియర్ సర్వీస్ అండ్ జీవన్ ప్రమాణ్ ఫెసిలిటీ టు ద ఈపీఎఫ్ఓ పెన్షనర్స్ ఫర్ పోస్ట్ ఆఫీస్ ఇన్ హైదరాబాద్. ఈపీఎఫ్ఓ అంటే తెలుసు కదా, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. 2 స్కీమ్స్ అనేవి లాంచ్ చేశారు ఈపీఎఫ్ఓ కి సంబంధించి. ఒకటి నేషనల్ కెరియర్ సర్వీస్ జీవన్ ప్రమాణ్. ఎక్కడ లాంచ్ చేశారంటే పోస్ట్ ఆఫీస్ లో హైదరాబాద్ లో లాంచ్ చేశారనమాట. ఓకే, సో ఫిబ్రవరి 10 కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ అని కూడా ఇందులో కవర్ చేశాను. సో నెక్స్ట్ ఫిబ్రవరి 2nd part లో మిగతా కరెంట్ అఫైర్స్ అనేవి చూద్దాం. అలాగే ఎవ్రీ మంత్ అనేది నేను 3 parts వీడియోస్ part 1, part 2, part 3 అనేది అప్లోడ్ చేస్తాను. అంటే part 1 లో 1 నుండి 10వ తారీఖు దాకా, part 2 లో 11 to 20, అలాగే 21 to 30 part 3 లో. సో 10 days కి ఒక వీడియో చొప్పున కరెంట్ అఫైర్స్ ప్రతి మంత్ కూడా ఇంపార్టెంట్ అన్ని కవర్ చేస్తూ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. సో ఓకే, నెక్స్ట్ part 2 లో కలుసుకుందాం. వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.
ఓకే, సో మీ ఫ్రెండ్స్ కి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్ లో వీడియోస్ అనేవి అట్లీస్ట్ 1 పర్సన్ 1 or 2 వీడియోస్ అనేవి షేర్ చేయండి, నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.